సంవత్సరంలో జరిగిన తొలి కేబినెట్ భేటీలో కేంద్ర సర్కార్ రైతులకు వరాల జల్లు కురిపించింది. రైతులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన నిధులను 69,515 కోట్లకు పెంచింది. ఫండ్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీకి 800 కోట్ల రూపాయలను కేటాయించిన కేంద్రం ఈ టెక్నాలజీ ద్వారా వేగంగా పంట బీమా చెల్లించనుంది. పీఎం ఫసల్ బీమా యోజనతో 4 కోట్ల రైతులకు లబ్ధి కలగనుంది. ఇక 50 కిలోల డిఏపీని 1,350 రూపాయలకు అందించనుంది. డిఏపీ ఎరువులపై అదనపు భారాన్ని కేంద్రం భరించాలని నిర్ణయించింది. డిఏపీ ఎరువుల సబ్సిడీకి అదనంగా 3,850 కోట్లను కేటాయించింది. 2014-24 వరకు ఎరువుల సబ్సిడీకి దాదాపు 12 లక్షల కోట్లను కేంద్రం వెచ్చించింది. కొత్త సంవత్సరంలో జరిగిన తొలి కేబినెట్ భేటీలో కేంద్ర సర్కార్ రైతులకు వరాల జల్లు కురిపించింది. రైతులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన నిధులను 69,515 కోట్లకు పెంచింది. ఫండ్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీకి 800 కోట్ల రూపాయలను కేటాయించిన కేంద్రం ఈ టెక్నాలజీ ద్వారా వేగంగా పంట బీమా చెల్లించనుంది. పీఎం ఫసల్ బీమా యోజనతో 4 కోట్ల రైతులకు లబ్ధి కలగనుంది. ఇక 50 కిలోల డిఏపీని 1,350 రూపాయలకు అందించనుంది. డిఏపీ ఎరువులపై అదనపు భారాన్ని కేంద్రం భరించాలని నిర్ణయించింది. డిఏపీ ఎరువుల సబ్సిడీకి అదనంగా 3,850 కోట్లను కేటాయించింది. 2014-24 వరకు ఎరువుల సబ్సిడీకి దాదాపు 12 లక్షల కోట్లను కేంద్రం వెచ్చించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, కేంద్ర కేబినెట్ ఈ రోజు కీలక నిర్ణయాలు తీసుకుంది. 2025 సంవత్సరంలో తొలి కేబినెట్ సమావేశంలో రైతులకు సంబంధించి కీలక నిర్ణయాలను తీసుకుంది. 2 నిర్ణయాలని ఈ కేబినెట్ సమావేశం రైతులకు అంకితం చేస్తున్నామని చెప్పి సైతం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించడం జరిగింది. ప్రధానంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకి సంబంధించి 69,515.71 కోట్లతో దీన్ని ముఖ్యంగా పొడిగించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఫండ్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీకి 800 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. 824.77 కోట్లతో కార్పస్ ఫండ్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ని ముఖ్యంగా రూపొందించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదించడం జరిగింది. సాంకేతికను ఉపయోగించి రైతుల పంటలకు బీమా చెల్లింపు విధానానికి ఈ ఫండ్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ తోడ్పడబోతోంది. దీనికి సంబంధించి ఎస్టెక్ అలాగే విన్స్ కి సంబంధించి ముఖ్యంగా సాంకేతికత ఆధారంగా పరిశోధన అలాగే పంటల అభివృద్ధి అధ్యయనాలకి ఈ నిధులను సమకూర్చడానికి ఈ 800 కోట్ల రూపాయలని వినియోగించడం జరుగుతుంది. మరొక నిర్ణయం ముఖ్యంగా డిఏపి పైన ముఖ్యంగా రైతులకు సంబంధించి అదనపు భారం పడకుండా సబ్సిడీని ఇటు అదనంగా 3,850 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. దీనివల్ల 1,350 రూపాయలకే రైతులకి 50 కిలోల డిఏపి బస్తా అందుబాటులోకి వస్తుంది. సో 2000 ముఖ్యంగా ఈ నిర్ణయంతో ఖచ్చితంగా రైతులకి ముఖ్యంగా రైతులపై అదనపు భారం పడకుండా కేంద్రమే డిఏపీపై ఉన్న అదనపు భారాన్ని భరించాలని చెప్పి కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొత్తం 11.9 లక్షల కోట్ల రూపాయలని ముఖ్యంగా ఎరువుల సబ్సిడీకి 2014-24 వరకు కూడా కేంద్రం ఖర్చు చేయడం జరిగింది. కేబినెట్ భేటీలో ఇంకా ఏ అంశాలపై చర్చకు వచ్చాయంటే రైతులకు నూతన సంవత్సరం సందర్భంగా ఒక గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. ఇంకా ఏ అంశాలపై చర్చ జరిగింది? ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అలాగే ఎరువులపై సబ్సిడీకి సంబంధించి ఈ 2 అంశాలకు సంబంధించి మాత్రమే ఈ రోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. కేవలం రైతులకు సంబంధించి మాత్రమే గడిచిన 6.5 నెలల్లో ఇప్పటి వరకు రైతుల కోసం 6 లక్షల కోట్ల రూపాయలతో 23 కీలక నిర్ణయాలని కేంద్ర ప్రభుత్వం రైతుల గురించి తీసుకోవడం జరిగిందని చెప్పి అశ్విని వైష్ణవ్ వెల్లడించడం జరిగింది. అయితే ముఖ్యంగా అయినా కూడా ఎందుకు రైతులు ఆందోళన చేస్తున్నారు, ఎందుకు రోడ్లపైకి వస్తున్నారు, ఢిల్లీ సరిహద్దుల్లో పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో అన్న అంశానికి సంబంధించి రైతుల ముఖ్యంగా ప్రయోజనాలకు మా ప్రభుత్వం కట్టుబడింది, అందుకు హర్యానా ఎన్నికల ఫలితాలే నిదర్శనం అని చెప్పి అశ్విని వైష్ణవ్
చెప్పడం జరిగింది. సో రైతు ప్రయోజనాల కోసం ముఖ్యంగా ఈ రోజు ఇటు కిసాన్ సమ్మాన్ నిధి పెంపుకు సంబంధించిన నిర్ణయం ఉంటుంది అనుకుంటున్నారు. కానీ ఆ నిర్ణయం వచ్చే బడ్జెట్ లో ఫిబ్రవరి 1న బడ్జెట్ లో కిసాన్ సమ్మాన్ నిధి పెంపుకు సంబంధించి నిర్ణయం ఉండే అవకాశం